హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఓకే, టుడే ఈరోజు సండే రోజు యొక్క మనం హిందూ పేపర్ ఈరోజు తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ఓకే, వీల్ లెర్న్ వొకాబులరీ అలాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ జనరల్ సైన్స్ కాన్సెప్ట్స్. లిటిల్ బిట్, ఇట్స్ జస్ట్ ఓవర్వ్యూ. ఓకే, మన ఫస్ట్ బ్యానర్ ఆర్టికల్ ఏముందంటే కేరళ ఫర్ ఆల్ సమ్మిట్ బిగిన్స్. కేరళ ఫర్ ఆల్ అనే సమ్మిట్ స్టార్ట్ అయింది అంట. ఓకే, ఫైన్. ఓకే, కేరళ ఫర్ ఆల్ సమ్మిట్. సమ్మిట్ అంటే మీనింగ్ ఏంటి? సమావేశం. సమావేశం, ఉన్నత స్థాయి సమావేశం. యాక్చువల్లీ అంటే ఒక హై లెవెల్ డెలిగేట్ యొక్క మీటింగ్ జరుగుతుంది అనేది వీళ్ళ ఉద్దేశం. సమ్మిట్ అంటే సమావేశం అనుకున్నాం కదా, దీన్ని మనం వర్డ్ని బ్రేక్ చేయడానికి చూద్దాం. సమ్ అంటే మనకు మీనింగ్ తెలుసు కదా, కలపడం. ఓకే, ఏదైనా ఎడిషన్ అప్పుడు మనం జనరల్గా వాడతాం. ఆర్ టుగెదర్ అనే మీనింగ్లో సమ్ అనే వర్డ్ వస్తుంది. సమ్, ఇక్కడ జనాలు ఒక హై లెవెల్ పీపుల్ మీటింగ్ పెడుతున్నారు కాబట్టి సమ్మిట్. సమ్మిట్ అనగానే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ ఇట్స్ సంథింగ్ బ్రింగింగ్ టుగెదర్ అనేది సమ్ అనే పదం కీవర్డ్లో మీకు అర్థం కావాలి ఇక్కడ. సో అలా మీరు చూసుకుంటే సమ్మిట్ అంటే సమావేశం అని అర్థమైపోతుంది, కాస్త ఐడియా వస్తుంది, ఓవర్వ్యూ. ఇట్లా ఇంకా ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, మనం జనరల్గా సమ్మరీ అని చదువుతాం కదా, లెసన్ అయిపోయాక సమ్మరీ ఉంటుంది. సమ్మరీ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐడియాస్. అంటే ఐడియాస్ అన్నీ ఒక్క దగ్గర వచ్చి రాసుకునేదాన్ని సమ్మరీ అంటాం. మనుషులందరూ ఒక మీటింగ్ వచ్చి చేసేదాన్ని సమ్మిట్ అంటాం. సమ్ ఐ మీన్స్ సంథింగ్ కమింగ్ టుగెదర్. ఓకే, ఇంకేమైనా వర్డ్ మీకు గుర్తొస్తుందా? సమ్తో గుర్తొస్తే యూ జస్ట్ ట్రై టు కామెంట్ ఇన్ ద సెక్షన్. ఓకే, కేరళ ఫర్ ఆల్ సమ్మిట్ బిగిన్స్. ఏ 2-day మీట్ ఆన్ ఇంక్లూజివ్ టూరిజం ఈజ్ ఆర్గనైజ్. టూరిజం కోసం చేస్తున్నారు. ఇంక్లూజివ్ అంటే ఏంటి? ఇన్క్లూజివ్ అంటే కలుపుకొని పోవడం అన్నట్టు, ఇన్క్లూజివ్. దీని ఆపోజిట్ ఏమవుతుంది? కలుపుకొని. దీని ఆపోజిట్ ఏమన్నా ఐడియా ఉందా? మీరు ఇప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం, ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వాళ్ళు మాత్రమే ఫస్ట్ చెప్తే ఎక్స్క్లూజివ్ అంటారు. ఎక్స్క్లూజివ్ అంటే వాళ్ళు మాత్రమే, ఇట్స్ ఆపోజిట్. ఇదేమో అందరూ కలిసేది. ఇన్ అంటే ఎక్స్ అంటే వాళ్ళు మాత్రమే చెప్తున్నారు అనే ఉద్దేశంలో ఎక్స్క్లూజివ్. ఇది యాంటోనిమ్ అవుతుంది ఇన్క్లూజివ్కి. ఓకే, 2-day మీట్ ఆన్ ఇంక్లూజివ్ టూరిజం ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ కొచ్చి బై కేరళ టూరిజం ఇన్ అసోసియేషన్ విత్ ద హిందూ. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ కదా. షార్ట్స్ ఫైర్డ్ అట్ ఆర్మ్డ్ మెన్. రాబ్ అంటే దొంగతనం. ఓకే, రాబ్ దొంగతనం. ఇక్కడ అంతగా ఇంపార్టెంట్ ఏం లేదు. నెక్స్ట్, సునేత్ర పవర్ స్వాన్ ఇన్ యాజ్ డిప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్ర యొక్క డిప్యూటీ సీఎంగా సునేత్ర పవర్, అజిత్ పవర్ వాళ్ళ వైఫ్ని అపాయింట్ చేశారు అని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. స్వార్న్ అంటే మీనింగ్ ఏంటి? స్వానిన్ అంటే, స్వార్న్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం. ఇప్పుడు మినిస్టర్ అయ్యే ముందు ప్రమాణ స్వీకారం చేపిస్తాడు కదా గవర్నర్, అలా ప్రమాణ స్వీకారం చేయడం. దీని యొక్క రూట్స్ ఏంటి? స్వార్న్ అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? స్వార్న్ ఈజ్ యాక్చువల్లీ V3 ఫామ్ ఆఫ్ వర్బ్ 3 ఫామ్ ఆఫ్ స్వియర్. స్వియర్ అంటే ప్రమాణం. ఓకే, స్వియర్కి ఇంకొక మీనింగే అంటే V3 ఫామ్ స్వార్న్. V2 ఫామ్ ఏమొస్తుంది స్వియర్కి? స్వోర్, స్వియర్, స్వాన్. ఇలా స్వియర్ మనం స్కూల్లో చెప్తాం, ఐ స్వియర్ ఆన్ గాడ్ అంటాం కదా. అంటే స్వియర్ అంటే మనందరికీ తెలిసింది, అది ప్రామిస్. స్వియర్ మీన్స్ ప్రామిస్. దీన్ని V3 ఫామ్లో జనరల్గా స్వాన్ అంటే ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు వాడతారు. స్వాన్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం లాంటిది. ఓకే, ఇలాగా స్వియర్, స్వోర్, స్వాన్. V1, V2, V3. ఇంకొక సిమిలర్ వర్డ్ ఇలా ఏముంటుంది? వియర్ అంటే మనం బట్టలు వేసుకోవడం కానీ ఏదైనా వేసుకోవడం గురించి అంటాం కదా, అది పాస్ట్ ఫామ్లో చెప్పాలంటే ఐ వోర్ ద డ్రెస్ అంటారు. నెక్స్ట్ వాన్, పాస్ట్ V3 ఫామ్ వాన్ అయిపోతుంది దానికి. అలాగే స్వియర్, స్వో, స్వాన్. ఓకే,
నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం. అంతే, ఈ పేజ్లో ఇంకా నెక్స్ట్ అంత చెప్పుకోదగ్గ ఆర్టికల్స్ ఏం లేవు. వై ఈజ్ ఇండియా యూ ట్రేడ్ అగ్రిమెంట్ సిగ్నిఫికెంట్ అనేది ఎడిటోరియల్లో ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, దట్స్ ఇట్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ పేజ్. ఓకే, ED attaches property, nothing much here. We'll go for the next page. Okay, GHMC council passes 11,460 crore budget. Okay, corporators and legislators raise doubts over ambiguous portion of budget proposals. అంటే ambiguous అంటే ఏంటి? అంబిగ్యూయస్ అంటే అన్క్లియర్, కొంచెం కన్ఫ్యూజింగ్ పార్ట్లో అలొకేషన్స్ జరిగాయి అని వాళ్ళు అంటున్నారు. కొంతమంది లెజిస్లేటర్స్ అంటున్నారు, కార్పొరేటర్స్, లెజిస్లేటర్స్. అంబిగ్యూయస్ అంటే విచ్ ఈజ్ నాట్ క్లియర్, కొంచెం అంత క్లియర్గా లేకుండా ఏదో సెక్షన్స్కో డబ్బులు ఇస్తామని చెప్పినట్టు ఉన్నారు. అందుకోసం అంబిగ్యూయస్ పోర్షన్స్ ఉన్నాయి, అంత క్లియర్గా లేవు. సో దీన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అడిగారంట. అంబిగ్యూయస్, ఓకే, అన్క్లియర్. నెక్స్ట్, లాస్ట్ డే ఆఫ్ ఎయిర్ షో, ఎయిర్పోర్ట్ ఆపరేషన్ సెట్ ఫర్ మేజర్ షిఫ్ట్స్. దెర్ ఇస్ నథింగ్ మచ్ హియర్. వీల్ గో ఫర్ ద నెక్స్ట్ పేజ్ యాజ్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ మోస్ట్ నోటబుల్ హియర్. ఓకే, ఇక్కడ ఒక వర్డ్ చూడండి, లైసెన్స్ సస్పెన్షన్ బెస్ట్ వే టు ఎన్ఫోర్స్. ఎన్ఫోర్స్ ఇది ఇప్పటికి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎన్ఫోర్స్, ఓకే, ఎన్ఫోర్స్ అంటే ఒక పాలసీని కానీ ఒక రూల్ని కానీ జనాల మీద అమలుపరచడం. ఫైన్, అమలుపరచడం. మనం నిన్న ఒక వర్డ్లో అమలుపరచడం అంటే ఏంటో చూసాం మనం. అదేంటి, ఇంప్లిమెంట్ అన్నాకని అమలుపరచడం అనే అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ఫోర్స్ అన్నా అమలుపరచడం అనే అంటున్నాం. మరి రెండింటి మధ్యలో తేడా ఏంటి? ఓకే, ఎన్ఫోర్స్ అనేది జనరల్గా స్ట్రిక్టర్, కొంచెం నెగిటివ్ ఇంటెన్సిటీ ఎక్కువ, అంత కంఫర్టబుల్ లేని రూల్ని, లాని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎన్ఫోర్స్ అంటారు. నార్మల్ లాస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు, సమ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం, అమలుపరచడం అలా. కానీ ఏదైనా రూల్స్ని విచ్ నీడ్స్ ఒబీడియన్స్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి లేదంటే చర్యలు ఉంటాయి అనే రూల్స్ ఏమైనా ఉన్నాయనుకో, అలాంటప్పుడు మనం ఈ ఇంప్లిమెంట్ బదులు ఎన్ఫోర్స్ అనే పదం ఇంగ్లీష్లో వాడతాం. కానీ రెండింటి మీనింగ్ అమలుపరచడమే. ఓకే, ఈ ఎన్ అంటే జనరల్లీ మేక్ అనే అర్థం వస్తుంది ఇంగ్లీష్లో. ఎన్ అని ఎక్కడున్నా మీకు మేక్ అనే అర్థం వస్తుంది. ఫోర్స్ అంటే మేక్ ఫోర్స్ అన్నట్టు. ఫైన్, ఆ రూల్స్ని, లైసెన్స్ గైడ్లైన్స్ ఉంటాయి కదా, తీసేస్తాం అనే రూల్ని, రోడ్ సేఫ్టీ ఫాలో అయిపోతే తీసేస్తాం అనే రూల్ స్లైట్లీ నెగిటివ్ కాబట్టి అది ఇంప్లిమెంట్ అనకుండా ఎన్ఫోర్స్ చెప్పారు. ఓకే, ఇట్లా ఎన్ అంటే మేక్, ఫోర్స్ అంటే టు ఇంప్లిమెంట్ అన్నట్టు అలా. సో అలాగే మనం ఎనేబుల్ చూసుకుంటాం అనుకో, మేక్ ఏబుల్ అన్నట్టు. ఈఎన్ ఉన్న ఏవైనా అలానే ఉంటాయి. ఈఎన్ అంటే మేక్ అనే వర్డ్లో వస్తుంది, మీనింగ్తో వస్తుంది. ఈఎన్ అంటే మేక్. ఎన్ఫోర్స్, మేక్ ఇట్ ఫోర్స్. ఎనేబుల్, మేక్ ఇట్ ఏబుల్. నెక్స్ట్ ఇంకొక వర్డ్ మనం రెగ్యులర్గా వాడేది ఎంజాయ్, మేక్ జాయ్ అలా. ఎన్ ఎక్కడున్నా టు మేక్ సంథింగ్ హ్యాపెన్, దాని పక్కన వచ్చే వర్డ్ని టు మేక్ ఇట్ హ్యాపెన్ అనే పదంలో వస్తుంది అన్నట్టు. ఫైన్, ఇంకా మీరేమైనా ఎంతో వర్డ్స్ గుర్తు తెచ్చుకుంటే, జనరల్గా బర్డ్స్ కానీ ఎనిమల్స్ కానీ ఎండేంజర్డ్ అని వాడతాం కదా. ఏంటంటే ఇక్కడ కూడా మేక్ డేంజర్ అంటే, మేక్ డేంజర్ అంటే ఏంటి, అవి డేంజర్లోకి వెళ్ళిపోబోతున్నాయి అని అర్థం. అందుకే ఎండేంజర్డ్ స్పీసెస్ అంటారు. ఎన్ అంటే మేక్. ఆల్వేస్ రిమెంబర్, ఎన్ మీన్స్ మేక్. ఈ ఎన్ అనే కీవర్డ్ తెలిస్తే మీకు ఈజీగా చాలా వర్డ్స్ మీ వొకాబులరీకి యాడ్ అయిపోతాయి. ఫైన్, నెక్స్ట్ విల్ సీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ గుడ్ ఆర్టికల్స్. ఓకే, నథింగ్ ఐ సీ హియర్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ పేజ్. ఓకే, యూనియన్ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ రన్ హై ఆన్ ఫండ్స్ ఫర్ మెట్రో, రైల్, ఆర్ఆర్ఆర్, మ్యూసి ప్రాజెక్ట్స్. యూనియన్ బడ్జెట్లో మనకి ఏమైనా అలొకేషన్స్ ఉంటాయేమో మెట్రోకి కానీ రైల్కి కానీ
RRR కానీ మూసీ ప్రాజెక్ట్ కానీ అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. దట్స్ ఇట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా ఏమైనా వస్తాయేమో అని ఆశ ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఫైన్. నెక్స్ట్ ఇంకేంటి, ఎకనామిక్ సర్వే రివీల్స్ స్టేట్ ప్రోగ్రెస్. మినిస్టర్ ఎకనామిక్ సర్వేలో మన తెలంగాణ స్టేట్ మంచి ప్రోగ్రెసివ్ వేలో ఉందని కామెంట్స్ చేశారు. ఎవరు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేసే ఎకనామిక్ సర్వే. ఎవ్రీ ఇయర్ బిఫోర్ బడ్జెట్ గవర్నమెంట్ ప్లేసెస్ ఎకనామిక్ సర్వే ఇన్ ది పార్లమెంట్. అందులో మన ఇండియా యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ని మొత్తం అనలైజ్ చేసి ఒక ఓవర్వ్యూ, మనకు ఒక విజన్ ఇస్తుంది అన్నట్టు. మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మనకి ఇంకా ఏం కావాలి అని ఒక క్లారిటీ ఇస్తుంది సర్వే. దాని ప్రకారం నెక్స్ట్ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. సో ఎకనామిక్ సర్వేలో తెలంగాణ రిలేటెడ్ చాలా బాగా చెప్పారు. ఇట్ రివీల్ అంటే తెలపడం. ఎకనామిక్ సర్వే తెలుపుతుంది మన స్టేట్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి అని మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అన్నారని ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే. నెక్స్ట్, కేసీఆర్ ఫాల్స్ వాల్ పేస్టింగ్ ఆన్ నోటీస్ ప్రోబ్. ఓకే, ఫైన్. దట్స్ నాట్ సో గుడ్. నథింగ్ మచ్ దేర్. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూద్దాం. డైటీస్ టేకన్ టు సాక్రెడ్ అబోర్డ్స్ ఆన్ ద ఫైనల్ డే ఆఫ్ మహాజాతర. ఓకే, డైటీస్ అంటే ఏంటి? దేవతలు, దేవుళ్ళు, లోకల్ అన్నట్టు. మరి గాడ్ అన్న అంతే కదా. డైటీ ఎందుకు అంటారంటే, గాడ్ అంటే జనరల్గా దేవుడు, డైటీస్ అంటే లోకల్ గ్రామ దేవతలు ఉంటారు. ఇప్పుడు మన ఈ పరిస్థితిలో సమ్మక్క అనే గ్రామ దేవతకు లేదా ఒక ప్రాంతంలోని దేవతకు సంబంధించింది, లేదా ఊర్లో పోషమ్మ, అట్లాంటి చిన్న చిన్న లోకల్ దేవుళ్ళు ఉంటారు కదా. విచ్ ఈస్ లోకల్ ట్రెడిషన్. అట్లాంటి వాళ్ళకు డైటీ అని వాడతారు. నాట్ ద మేజర్, అందరూ యూనివర్సల్గా ఫాలో అయ్యే గాడ్స్ కాకుండా లోకల్ లెవెల్లో ఫాలో అయ్యే గాడ్స్కి డైటీస్ అని వాడతారు. సాక్రెడ్ అంటే పవిత్రమైన. ఓకే, పవిత్రమైన. అబోర్డ్ అంటే ఇది కూడా ఒక దేవతల్ని పెట్టే ప్లేసెస్ని కానీ ఏదైనా మనం ఒక హోలీ ప్లేసెస్ని రిఫర్ చేయాలంటే అబోర్డ్. సన్నిధి అంటారు కదా, అలా అన్నట్టు. అబోర్డ్ అంటే సన్నిధి, తెలుగులో మనం చూసుకుంటే సన్నిధి. డైటీస్ టేక్ అంటే ఒక పవిత్రమైన సన్నిధికి తీసుకెళ్లారు. మళ్ళీ జాతరలో, ఫైనల్ డే ఆఫ్ జాతరలో అది ముగిసిపోయింది కాబట్టి నిన్నే దేవతల్ని అక్కడికి తీసుకెళ్లారని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఎక్స్పిడైట్ ఇన్ఫ్రావర్క్స్ ఎహెడ్ ఆఫ్ గోదావరి పుష్కరాలు చీఫ్ సెక్రటరీ. ఓకే, ఎక్స్పిడైట్ అంటే ఏంటి? ఫాస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్. ఎక్స్పిడైట్ అంటే మేక్ ఇట్ ఫాస్ట్. ఎక్స్పిడైట్ ద రిక్వెస్ట్ అంటే ఏదైనా రిక్వెస్ట్ ఉంటే ఫాస్ట్గా ప్రాసెస్ ఫినిష్ చేయండి అని అన్నట్టు. ఓకే, ఇక్కడ ఇన్ఫ్రావర్క్స్ని తొందరగా ఫినిష్ చేయండి, గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా అని సిఎస్ చెప్తున్నాడు అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్తుంది. ఫైన్. నెక్స్ట్ వీల్ సీ ఫర్ ద నెక్స్ట్ ఆర్టికల్స్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ది సౌత్ పేజ్. ఓకే, I don't see much words here, neither anything which is useful for our general science concept. Okay. Allege HPS parents protest arbitrary fee hike. Allege mismanagement. Allege అంటే ఏంటి? HPS హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యొక్కలోని పేరెంట్స్ ఆర్బిటరీ అంటే వితౌట్ ఎనీ రీజన్ లేకుండా ఒక మిస్లేనియస్గా ఒక ఫీ హైక్ చేశారని, మిస్మేనేజ్మెంట్ ఉందని చెప్తున్నారంట. అలెజ్ అంటే ఏంటి? ఇక్కడ ఆరోపించడాన్ని అలెజ్ అంటారు. హీ అలెజ్లీ డన్ ద మిస్టేక్ అంటే అతను మిస్టేక్ చేశాడని ఆరోపిస్తున్నారు అని అర్థం. అలెజ్లీ ఇట్లాంటిది. అలెజ్ అంటే ఆరోపించడం. ఫైన్. అలెజ్ అనే పదం మనం మోస్ట్లీ పొలిటికల్ న్యూస్లో ఎక్కువ చూస్తాం, ఎందుకంటే ఎప్పుడు ఆరోపణలు ప్రతి ఆరోపణలు నడుస్తుంది కదా. సో అలాంటి కాన్సెప్ట్స్ అలెజ్ అనే వర్డ్ యూజ్ అవుతుంది. మీరు దాని అర్థం ఏమని గుర్తుపెట్టుకోవాలి? ఆరోపించడం. ఫైన్. నెక్స్ట్ వీల్ సీ ఇఫ్ ఎనీ అదర్ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పేజ్. ఐ సీ దిస్ వన్ వర్డ్ విచ్ ఈస్ somewhat special. Let's see. Augmentation of facilities at heavy water plant. మనుగూరులోని ఫెసిలిటీస్కి ఆగ్మెంటేషన్ ఆఫ్ ఫెసిలిటీస్ని యాడ్ చేస్తున్నారంట. ఆగ్మెంటేషన్ అంటే తెలుగు పదం ఏమొస్తుందంటే పెంపు, పెరుగుదల. అంటే ఆల్రెడీ ఏదైనా ఉన్న వాటిని ఇంకొంచెం యాడ్ చేస్తే
డ్యూ టు సర్కమ్స్టెన్సెస్ ఆర్ ఎనీథింగ్. అలాంటి టైంలో మనం ఫెసిలిటీ ఆగ్మెంటేషన్ అంటాం. అంటే సర్వీసెస్ సరిపోవట్లేదు, సో ఇంకొన్ని యాడ్ చేద్దాం. ఇది ఐటీ టెక్నాలజీ సైడ్ కూడా ఇప్పుడు సర్వర్స్ సరిపోలేదు అనుకో, ఆగ్మెంట్ సమ్ మోర్ సర్వర్స్ అంటారు. అంటే యాడ్ సమ్ మోర్, ఉన్నదానికి పెంచడం లేదా పెరుగుదల చేయడం. అట్లాంటి సమయంలో ఇట్లా ఆగ్మెంటేషన్ అంటారు. ఆగ్మెంటేషన్ అంటే ఉన్నదాన్ని పెంచడం, యాడ్ చేయడం. ఏదైనా సర్వీసెస్ కానీ ఇంకేదైనా యూనిట్స్ కానీ యాడ్ చేయడాన్ని. సో ఇది మనం ఆగ్మెంటేషన్ అంటే పెరుగుదల అనే పదంలో సందర్భంలో వాడతాం. ఓకే, నెక్స్ట్ ఎనీథింగ్ హియర్ యు సీ ఎనీ వర్డ్ యు సీ హియర్? ఐ డోంట్ సీ ఎనీ వర్డ్స్, నేదర్ ఎనీ ఇంపార్టెంట్ సైన్స్ ఆర్ జనరల్ సైన్స్ కాన్సెప్ట్. ఓకే, గాజా కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయడం మన ప్రియారిటీ అని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ అన్నారు అని ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, ఇక్కడ ఫారెన్ మినిస్ట్రీ డెలిగేషన్స్తో అరబ్ లీగ్ యొక్క ఫారెన్ మినిస్ట్రీ యొక్క డెలిగేషన్ న్యూఢిల్లీలో అటెండ్ అయ్యారు. అక్కడ వాళ్ళు గాజా కాన్ఫ్లిక్ట్ ఎండ్ చేద్దామని జయశంకర్ చెప్పారన్నట్టు ఈ న్యూస్ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ పేజ్. ఐ డోంట్ సీ ఎనీథింగ్ మచ్ హియర్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఎల్ నైనో మైట్ అక్కర్ ఆఫ్టర్ జూలై, ఏ క్లియర్ పిక్చర్ విల్ ఎమర్జ్ ఆఫ్టర్ ఏప్రిల్, ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఏంటంట, ఎలినో మైట్ అక్కర్ ఆఫ్టర్ జూలై తర్వాత ఎలినో అపియర్ అవుతుంది. సో అది వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది యాక్చువల్లీ ఈసారి మాన్సూన్స్ బాగుంటాయా లేదా అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనకు 2 కాన్సెప్ట్ ఎల్ నినో, యాక్చువల్లీ రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఎల్ నినో, ఇంకోటి లీ నైనా అని. ఎల్ నినో ఉన్నప్పుడు వర్షాలు తక్కువ పడతాయి అన్నట్టు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే పెసిఫిక్ ఓషన్ ఉంటుందా, అది ఎంతవరకు వామ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఒక వెస్టర్న్ పార్ట్కి డ్రాట్ వస్తుందా, డ్రాట్ కాదు వర్షాలు తక్కువ వస్తాయా, లేదా ఈస్టర్న్ పార్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎల్లినో మన సైడ్ వచ్చింది అనుకో, వాళ్ళ సైడ్ లీనైనా ఉంటుంది, యుఎస్ వెస్ట్ ఇండీస్ అటు సైడ్. ఎందుకు, వామ్ వాటర్ అంతా ఇక్కడే ఫామ్ అయిపోయింది. సో మాన్సూన్కి తగువైన రీజన్స్ ఇక్కడ ఉండవు కాబట్టి అక్కడ మాన్సూన్ ఫామ్ అవుతుంది, లేదా అక్కడ ఎల్లినో అయినప్పుడు ఇక్కడ మాన్సూన్ ఫామ్ అవుతుంది అలా. సో ఇట్స్ అ కాన్సెప్ట్ వేర్ పెసిఫిక్ ఓషన్ వాటర్ వార్మ్స్ అప్ టు క్రియేట్ మాన్సూన్. దాది మన మాన్సూన్స్ మీద, మన జూన్లో స్టార్ట్ అయ్యే మాన్సూన్ మీద, మన వర్షాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నట్టు. అందుకని అది జూలైలో ఫామ్ అయితే అప్పుడు కానీ మనకు ఒక ఐడియా రాదు ఈ ఇయర్ వర్షాలు ఎలా ఉంటాయో ఉండయో అనేది ఐఎండి చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఏముంది, ఎలినో ఈజ్ ఎ ఫినామినన్ వేర్ ఏ వార్మింగ్ ఆఫ్ ద సెంట్రల్ పెసిఫిక్ ఓషన్ ఫ్రీక్వెంట్లీ లింక్ టు ద వీక్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. ఓకే, ఎల్ నీనో వచ్చినప్పుడు వీక్ మాన్సూన్ ఉంటుంది, లీనైనా వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగర్ మాన్సూన్ ఉంటుంది. ఓకే, అండ్ దీస్ ఆర్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అన్నట్టు. ఒక దగ్గర ఎల్ నీనో ఉంటే ఇంకో దగ్గర లీనైనా ఉంటుంది. సో యూ కెన్ ఫర్దర్ Google or research more on these 2 concepts, which is useful for your general science concepts. Panel to provide guidance on health. మన నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ వచ్చి కేరళ మల్స్ ఇండస్ట్రీ ట్యాగ్ ఫర్ టూరిజం. ఇంతవరకు టూరిజం అనేదాన్ని ఒక ఇండస్ట్రీ కింద కన్సిడర్ చేయట్లేదు. దానివల్ల కొన్ని ఇన్సెంటివ్స్ మిస్ అవుతారు, లేదా గవర్నమెంట్ ప్రోత్సాహకాలు మిస్ అవుతారు, ట్యాక్సేషన్ టైప్స్ కొన్ని మిస్ అవుతారు. సో ఇప్పటి నుంచి అయినా ఇండస్ట్రీ అని టూరిజంని కూడా ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీలా చూడాలి అని కేరళ తీవ్రంగా ఆలోచిస్తుంది లేదా పరిశీలిస్తుంది. మల్స్ అంటే పరిశీలించు, తీవ్రంగా పరిశీలించు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే, పరిశీలిస్తుంది. ఒకవేళ టూరిజంని ఇండస్ట్రీ ట్యాగ్ చేస్తే ఎలా ఇండస్ట్రీ ఫర్దర్గా ఎట్లా మూవ్ అవుతుంది, ఎట్లా డెవలప్ అవుతుంది అని కేరళ స్టేట్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది, పరిశీలిస్తుంది అనేది ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, యుఎస్, ఇజ్రాయిల్, యూరోప్ ఇన్సైట్ అన్రెస్ట్ టు టియర్ ఇరాన్ అపార్ట్ సేస్ పెజెషిక్యాన్. ఓకే, ఇక్కడ వర్డ్ ఏంటి, మనం వొకాబులరీకి యూజ్ అయ్యే వర్డ్ ఇన్సైట్ అంటే ఇప్పుడు అల్లర్లను ప్రేరేపించడం లేదా అన్రెస్ట్ని ప్రేరేపిస్తున్నారు అంటే ఉసిగొల్పుతున్నారు అని తెలుగులో మనం ఎక్కడైతే వాడతామో అక్కడ ఇన్సైట్. కావాలనే యుఎస్, ఇజ్రాయిల్ అండ్ యూరప్ ఇరాన్లో అన్రెస్ట్ క్రియేట్ చేసి ఆ ప్రెసిడెంట్ని మార్చేసి
యుఎస్ యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్ని మార్చేద్దామని ట్రై చేస్తున్నారు అని ఇతను అంటున్నారు అని ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ప్రెసిడెంట్ అక్యూజెస్ యుఎస్, ఇజ్రాయెల్, యూరప్ లీడర్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ ఇరాన్స్ ఎకనామిక్ క్రైసిస్. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో ఎకనామిక్ క్రైసిస్ ఉందనుకో, అప్పుడు వాళ్ళకి క్రూడ్ ఈజీగా దొరుకుద్ది విత్ తక్కువ కాస్ట్. దే విల్ హ్యావ్ ద పవర్ టు కంట్రోల్ ద క్రూడ్ ప్రొడక్షన్. సో ఇరాన్ వాళ్ళ మాట వినట్లేదు, అందుకని ఏదో ఒకలాగా ఇరాన్ని డిస్టెబిలైజ్ చేయాలి అని వాళ్ళ ఉద్దేశం. అందుకోసం వాళ్ళు అన్రెస్ట్ అంటే అల్లర్లు, రెస్ట్ అంటే పీస్ఫుల్గా ఉండడం, అన్రెస్ట్ అంటే ఏదో ఒక అలజడి అన్నట్టు. అలజడిని క్రియేట్ చేస్తుర్రు, ఇన్సైట్ ప్రేరేపిస్తుర్రు ఈ 3 కంట్రీస్ అని ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఓకే, ఫైన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద vocabulary words in today's Hindu newspaper. We'll stick to 20 minutes from now on. So we'll see how it goes. But for now, we'll stop for today. Hope you have understood the words, their breakup, and had got some good vocabulary. Thank you.